హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నడి రోడ్డుపై కాంగ్రెస్ నేతకు దేహశుద్ధి. నడి రోడ్డుపై కాంగ్రెస్ నేతనైతే కొట్టారు. అసలు ఎందుకు, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కాంగ్రెస్ నేతకు నడి రోడ్డుపై దేహశుద్ధి చేశారు. అసలు ఏం జరిగింది చూస్తే, వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కాంగ్రెస్ నేతకు పబ్లిక్గా దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, జిల్లాలోని ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకు ప్రధాన అనుచరుడిగా పేరుగాంచిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి గత నెల రోజులుగా ఓ వివాహిత మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న సదరు మహిళ వేధింపులు భరించలేక విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో భర్త జాగ్రత్తగా ప్లాన్ చేసి గురువారం నాడు ఆసుపత్రిలో భార్యను వేధిస్తుండగా దేవేందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంతరం తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధితురాలు భర్త తన సన్నిహితులతో కలిసి దేవేందర్ రెడ్డిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చి నడి రోడ్డుపై చెప్పులతో కొట్టాడు. ప్రజలందరూ చూస్తుండగానే అతడిని దేహశుద్ధి చేస్తూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించాడు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో పెద్ద సంచలనం రేపింది. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో మహిళలపై అకృత్యాలు నిత్యకృత్యమైపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, ఈయన కాంగ్రెస్ ఈ యొక్క బాన్సువాడ, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నేతకు అనుచరుడిగా ఉన్నాడు. సీనియర్ కాంగ్రెస్ నేతకి ఇతను కూడా కాంగ్రెస్ నేతనే చెప్తూ ఉన్నారు. ఒక వివాహితను వేధిస్తూ ఉండగా, లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించడం జరిగింది.